ఈరోజు మనం చూస్తున్నాము. ఆమె దేవుడి వాక్యం చెప్తుంది, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ప్రైజ్ దలా. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. అయితే ఆత్మ అనేది రెండు విధాలైనవి ఉన్నవండి. ఒక మనిషికి జీవాత్మ, ఆమె జీవాత్మ అనేది ఇలా నేను మాట్లాడుతూ నా శరీరం అంతా పనిచేస్తుంది, ఇది జీవాత్మ. దీని లోపల ఈ ఊపిరి ఉంటేనే శరీరానికి విలువ. ఈ శరీరంలో ఈ ఊపిరి లేదంటే శరీరానికి ఏం పేరండి? డెత్ అయిపోయిందండి. ఏమైంది? మరణించారండి, శవం అండి. ఆ తర్వాత వస్తుంది, పోస్ట్ మార్టం చేస్తున్నారు, వచ్చేసరికి బాడీని తీసుకొస్తారు. మనిషి అనేది ఏమైపోతుంది? పేరు మార్చబడుతుంది. అలాగే జీవాత్మ ప్రతి మానవులకి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనము జీవంతో ఉన్నాము. కానీ మనిషికి తరువాత రెండు ఆత్మలు ఉన్నాయి, ఒకటి దురాత్మ, ఒకటి పరిశుద్ధాత్మ. ఆమె దురాత్మ విషయాన్ని మరొకసారి చూద్దాము. ఈరోజు పరిశుద్ధాత్మ విషయాన్ని మనం చూద్దాము. ఆమె మనం చూద్దాం వాక్యం లేఖన భాగంలో నుంచి ఒక వ్యక్తి ఏ రీతిగా మాట్లాడారు. యోహోను రాసిన సువార్త, யோவான் எழுதின சுவிசேஷம் 3ஆம் அதிகாரம் 1வது வசனத்திலிருந்து ஒருவர் தமிழில் வாசிப்போம், மற்ற பிறகு நாம் யாவரும் தெலுங்கிலே பார்ப்போம். அதிகாரியான நிக்கோதேமியு எனப்பட்ட யாரவன்? பரிசேயன் ஒருவன் இருந்தான். அவன் ராக்காலத்திலே இயேசுவினிடத்தில் வந்து, ரபி, நீ தேவனிடத்தில் வந்த போதகர் என்று அறிந்திருக்கிறோம். ஏனெனில் ஒருவனும் అపేన్. హల్లెలూయా. తెలుగులో చదువుదామా? యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల అధికారి ఎవరండి? ఈయన రాజులకి రాజుగా కాదు, యూదులకు మాత్రమే. కానీ మన దేవాది దేవుడు రాజులకి రాజైన దేవుడు. ఆయన యూద రాజా సింహము. ప్రైజ్ దలా. ఆయన యూదులకు రాజు మన యేసయ్య. కానీ యూదులకి ఒక అధికారిగా ఉన్నాడు ఈయన, ఒక లీడర్షిప్. ఇప్పుడు మన సంఘానికి ఒక లీడర్షిప్గా చేస్తున్నాం మేము ఇరువురమే, దంపతులమే. కానీ దేవుని పిలుపుని బట్టి సాధారణంగా ఎవరు చేయలేరండి. ఆయన ప్రణాళిక ఎవరిపైన ఉంటుందో వారే అది సాధ్యం కలిగి చేయగలరు. ఆయన ప్రణాళిక లేక పొట్టకుటి కోసము ఏ పని విద్య చేయలేని కష్టపడలేని వారు. అందుకే రాత్రి కొన్ని మాటలు సంభాషిస్తూ నా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు తడి ఎడతాం వల్ల తండలకారు రావమాట, బైబిల్ పిడిచే వల్ల பாஸ்டர் ஆக மாட்டாங்க. அல்லேலூயா. கர்த்தருடைய அவருடைய அழைப்பு இருக்க வேண்டும், அவர் காலிங் இருக்க வேண்டும், அவர் தெரிந்து கொள்ள வேண்டும், அவரோட சித்தம் உன்மேல் வைத்திருக்க வேண்டும். அப்படி இல்லாமல் நான் பைபிள் எடுக்க வேண்டும், நான் பேச வேண்டும், உரைக்க வேண்டும், நான் கர்த்தருடைய வார்த்தை பகிர்ந்து கொள்ள வேண்டும் என்றால் முடியாத ஒரு விஷயம். என்னுடைய வாழ்க்கையில் நிறைய விஷயங்கள் இருக்குது சாட்சி சொல்ல வேண்டும் என்றால். கர்த்தருடைய தேவனுடைய பிள்ளைகள், இந்த பிள்ளைகள் டைம் இருந்தால் ஒரு நாள் ஒரு 10 நிமிஷம் எடுத்தாருன்னா ஒரு 6 மாதத்துக்கு என்னுடைய வாழ்க்கையில் நடந்த சாட்சிகள் பகிர்ந்து கொள்ளலாம். ஆமென். எத்தனை அற்புதங்கள் என்னுடைய வாழ்க்கையில். கர்த்தருக்கு என்று நாம் வைராக்கியத்தோடு விசுவாசத்தோடு நம்பிக்கையோடு என்ன வந்தாலோ, என் மேல் மரணமே சம்பவித்தாலோ கர்த்தருடைய அன்பை விட்டு பிரிக்கிறவள் யார்? ప్రేమ, దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపువాడు ఎవడు అని చెప్పాలా? ప్రైజ్లా. అయితే ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధాత్మ దేవునిని పరిశోధిస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే ఇక్కడ చూస్తున్నాము యూదుల అధికారి అయిన నికోదేము అను. ఆయన పేరేం పేరు? నికోదేము అను ఒక వ్యక్తి పరిసయ్యుడు ఒక్కడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. చూడండి, ప్రభువునే ప్రశ్నిస్తున్నారు. చాలామంది దేవుని సేవకులుగా ఊరిక నిలబడరండి. ఈ బైబిల్ ఫుల్గా చదివి అనుభవిస్తూ, అనుభవంతో పోటీ మనం ఏం చేయాలి? జీవితాన్ని గడుపుతూ
అనుభవం ఉండాలండి. చాలామంది కూర్చుంటారు, 6 మాసాలకు నేను సేవకులు అవ్వాలా అంటారు. అనుభవం ఒకటి ఉండాలి కదండి. సత్యాన్ని వినాలా, ప్రైజ్ దలా, సత్యాన్ని ఏందో రీసౌండ్ వస్తూ ఉంది అయ్యా కొంచెము, ప్రైజ్ దలా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, అతడు ఎక్కడ పోయాడు, ఏ సమయాన్ని పోయాడు, దేవుని యొద్దకి రాత్రి అందు పోయారు. ఎవ్వరు లేరు, ఎందుకంటే ఈయన ఒక అధికారి కదా. ఏంటండి, ఈయన ఒక అధికారి. చాలామంది అంటాడు, క్రైస్తవులలో యేసు ప్రభువు నమ్ముకున్నామయ్యా, ఇప్పుడు మారు మనసు పొందామయ్యా, మేము ఎన్నేళ్ళుగా దేవుని కొలుస్తున్నాము, మా పారంపర్య ఆచారాలలో ఉన్నాము, అయినా మాకు ఏది ఫలితము రాలేదు, ఇప్పుడు మేము ప్రభువును రక్షకుడుగా అంగీకరించామంటే ఏంది, ఆ పేదవేళ్ళ దేవుడినా, ఆ దీనులు దేవుడినా, ఆ పేదోళ్ళు అంటారు. అందుకని ఈ నికోదేము ఏం చేశాడు, ராத்திரி காலமந்து ராக்காலத்தில் எங்கே போனாரா, இயேசுவினிடத்தில் போய் அவரிடத்துல பேசி கொண்டிருக்கிறார் అని ఇక్కడ చూస్తున్నాము. రాత్రి అందు వెళ్ళి ఆ పరిసయ్యుడు కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడను మేము ఎరుగుదము. తెలుసు నాకు, నువ్వు దేవుడి బిడ్డవే, దేవుడి సేవకుడివే, దేవుడు పంపిన వ్యక్తివే అని నాకు తెలుసు. అయినా మళ్ళీ ఇక్కడ ఏమంటుండో చూద్దామా. దేవుడు పంపితే కానీ ఈ సూచక క్రియలు అంటే గొప్ప అద్భుతాలు లేకపోతే నువ్వేం చేయలేవు అని ఎవరు అడుగుతున్నారు, నికోదేము అడుగుతున్నాడు. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు చూద్దాము. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుడి రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు నికోదేముడు చూసి అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలా. ఎలా జన్మించాలా, పుట్టాడు, ముసలప్రాయం అవుతుంది, అయితే క్రొత్తగా పుట్టాలని నికోదేముతో చెప్తున్నాడు. అయితే అందుకు కింద 4వ వచనంలో ఏమంటున్నాడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషులు ఎలాగా జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని. హల్లెలూయా. చూడండి, నికోదేముతో ప్రభు అంటున్నాడు, ఒక మనిషి నూతనంగా జన్మించాలా, క్రొత్తగా పుట్టాలా, క్రొత్తగా వస్తేనే వాడు అలా దేవుడు కార్యాలు ఏంటనేది రుచి చూడగలడని దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నికోదేము ప్రశ్నిస్తున్నాడు, ముసలివాడైన వాడు, అయ్యా నేను పుట్టాను, బాల్యకాలం ఒకటి ఉండింది, యవన ప్రాయం ఒకటి వచ్చింది, వివాహపు కార్యం ఒకటి జరిగింది, నాకు పిల్లలు పుట్టారు, నాకు వయస్సు 40 అయిపోయింది, 50 అయింది, 60 అయింది, కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న మాట, ముసలితనంలో ఉన్న నేను మరలా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను, పుట్టగలను. హల్లెలూయా. అంటే వాడు తెలివి ఎలా ఉంది, వాడు నేత్రాలు, మనోనేత్రాలు ఏం చేయబడలా, తెరవబడలా. వాళ్ళ ఆలోచనలు లోకరీతిగా ఆలోచిస్తుంది, వాడు ఉద్దేశాలు లోకాన్ని ఉద్దేశిస్తుంది. ఆయన చెప్తున్న గూఢమైన మాటని హృదయంలో అంగీకరింపబడాల. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేడు. అక్కడ ఉన్నాడంటే ఆయన చెప్పే మాట సులభంగా అర్థమైపోతుంది. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు మామూలుగా విశ్వాసం ఉన్నప్పుడు చదువుతాను, వాక్యాలు వింటాను, రెఫరెన్స్ రాసుకుంటాను, ఇంటికి పోయి మళ్ళీ దాన్ని నెమరు వేస్తూ ఉంటాను. చూడండి, కూర్చున్న మీ అందరి దగ్గర ఒక ప్రశ్న వేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుడికి దగ్గరగా జీవించాలా, దేవుని హత్తుకొని ఉండాలా, దేవుడి సహాయం నాకు కావాలా, దేవుడు ఉంటేనే నేను ఆశీర్వాదంగా ఉంటాను, నా జీవితం సుఖమయంగా ఉంటుందని మన మనసులలో ఉండొచ్చు. ఉన్నవారు అనుదినం వాక్యాన్ని చదువుతారండి. హల్లెలూయా. అనుదినం వాక్యాన్ని చదువుతారండి. వినన వాక్యాన్ని రెఫరెన్స్ రాసుకొని ఇంటికి పోయి మళ్ళీ దాన్ని ధ్యానిస్తారండి. అప్పుడుదా వారి హృదయాలు తేటపడతాయి.
వాడి ఆలోచనలు తేటపడతాయి. పాపానికి లోకానికి విసర్జిస్తూ వాళ్ళ జీవితాన్ని భద్రంగా పవిత్రంగా దేవుడికి ఇష్టలుగా జీవిస్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? నికోదేము అంటున్నాడు, ముసలివాడైన వాడు ఏమైపోతాడు? తల్లి గర్భంలో మళ్ళీ ప్రవేశించి ఎలా పుడతాడు? వాడు మూర్ఖత్వం కదండి, వాడు మూర్ఖత్వమే కదా. కానీ దేవుడు చెప్తున్న ఏ సాదృశ్యం కలిగి ఉన్నది అనేది చెప్తాడు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను, ఎలా మూలముగా? ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఆమె నీతో ప్రామిస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ప్రామిస్ చేస్తాను. ఒకడు నీటితోనూ ఆత్మతోనూ జన్మించితేనే కానీ వాడు దేవుడు రాజ్యంలోకి ప్రవేశింపలేడని నేను నిశ్చయముగా చెప్తున్నాను. అది ఉరిదిగా ముద్ర వేసినట్టుగా ప్రభువే చెప్తున్నాడు. ఒకడు నీటితోనూ ఆత్మతోనూ జన్మించాలా. నీటితో అనేది వచ్చి పోయిన వారములో, దానికి ముందు వారములో నా ప్రియులు అయిన దేవుడి బిడ్డలు, విశ్వాస బిడ్డలు తారుని వారు అప్పగించుకొని మేము దేవుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తాము, ఆ ప్రభు మా జీవితాలు కావాలా, ఇక వదులుకొని మరణము వచ్చు లాస్ట్ చివరి గడియ వరకే మేము యేసయ్య కొరకే జీవిస్తాము. తీర్మానం కలిగి బాప్తీసాలు పొందుకున్నారు. ఇది నీటి ద్వారా జన్మించేది ప్రభువులో నూతన జన్మము. పాపము పాతవి గతించాను, వారు క్రొత్తగా జన్మించారు. ఎలా జన్మించారు? యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తీసాలు తీయక మేము వివాహాలకు బాప్తీసాలు తీసేమన్న వారికి వాక్యాలు చెల్లుబాటు అవ్వదు. ప్రైజ్లా. అయితే నీటి ద్వారా తీశారు, పోయిన వారము తీశారు, కానీ వారికి కావాల్సింది ఇంకొకటి ఆధారమైన ఒక విషయం ఏంటంటే ఆత్మ. ఆమేన్. నీటి ద్వారా బాప్తీసాలు తీశారు, యేసు ప్రభు చెప్పింది. కానీ నికోదేములాగా మనం ఎవరు ఉండకూడదు. తల్లి గర్భంలో ముసలివాడైన వాడు ఎలా ప్రవేశించగలడు? తల్లి గర్భంలోంచి మళ్ళీ ఎలా ద్వారంలో పుట్టగలడని తన ఆలోచన లోకపర్యంగా ఉన్నది. చెప్తున్నా నేను, వింటున్న మీరు, మనం ఏం చేయాలి? ఆయన మాటని ఆత్మీయంగా దాన్ని అర్థం చేసుకొని విని దానిలో మనం జీవించడానికి మనం ప్రయాసపడుతూ ఉంటేనే మన జీవితాల ఆశీర్వాదాలు, మన జీవితాల అద్భుతాలు, మన జీవితాల ఆనందము, మన జీవితాల సుఖమయము. ఇది వదిలేసి ఆ వాక్యం ఎక్కడో వింటామో అది వదిలేస్తాము. ఇట దిగి గేటుకు దాటి పోయామంటే ఎవరినైనా ప్రక్కల తట్టి ఈరోజు ఏందమ్మా అంశం అంటే, అంశమా ఒక పిట్ట కథ చెప్పింది అని ఏం నవ్వుతారు? ఏం నవ్వుతారు? ఒక పిట్ట కథ చెప్పింది. ఒక ఆంధ్రప్రదేశానికి మేము వెళ్ళాము సువార్త కొరకు భారాన్ని మోసుకొని. నాతో వచ్చిన బిడ్డలు నాకు సహకరించిన వారు వచ్చారు. కానీ 3వ దినాన నాకు ప్రసంగము, 2వ దినం రాత్రి మేము వెళ్ళాము. అక్కడ వాక్యం పరిచర్య జరుగుతూ ఉంది. నేను నాతో వచ్చిన వారు వింటున్నాము. ఏదైనా వాక్యం చెప్తాడేమో నాకు ఒక ఆశ. ఆంధ్రప్రదేశ్లో మైక్లో వినపడితే పల్లి మొత్తం ఏమైపోద్దండి? వినపడుతుందా? అందుకు నేనేం చేశాను, నేను వస్తానమ్మా అంటే లేదు లేదు వాళ్ళు అన్నారు, ఆ ఊరు ప్రజలు, నువ్వు ఇప్పుడు వచ్చావంటే పాత గిలిగిపోతావు, నువ్వు రేపే వస్తే కొంచెం అద్భుతంగా ఆశ్చర్యంగా స్పీకర్ చెన్నై నుంచి వచ్చిందని ఆసక్తితో ఉంటారు అని. సరేలే ఇక నేనేం చేయాలా, మీటింగ్ చూసినట్టు వచ్చి టైం వేస్ట్ కదంటే, లేదు ఇక్కడున్నా మీకు వినపడుతుంది వినొచ్చని. అలా ఉంటే 2 గంటల దాకా ఆయన కామెడీలే చేశాడండి. ప్రసంగికుడు సువార్తికుడు ఏం చేశాడు? ఇకిలింపులు పక్కిలింపులు పడి పడి నవ్వుతున్నారు. తర్వాత అంతా అయిపోయినాక నాతో వచ్చిన ఒక బ్రదర్, మన మధ్యలోనే సహోదరు పాల్ ధనశేఖర్, ఏందయ్యా ఏందదనమ్మా చాలా నవ్వులు కామెడీలు, ఆయన హోదాలు, ఆయన చేసిన కార్యాలే చెప్తున్న దేవుని సువార్త బయటికి సత్యాన్ని రాలేదు అన్నాడు. ఏందో తెలియలేదు ధనశేఖర్, ఎక్కడైనా చెప్తాడు ఎక్కడైనా చెప్తాడు. ఆహా ఏదో మధ్యలో కొంచెం వాక్యం చెప్పిన తర్వాత లోకపర్యమైన నాకు ఈ పోస్టు నాకు ఆ పోస్టు, నేను ఆ సంఘంలోంచి వచ్చా ఈ సంఘంలో వచ్చినా నేను ఎంత సంపాదించినా అని చెప్తూ ఉన్నాడు. మధ్యలో నవ్విస్తూ ఉన్నాడు. సరే అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ ఇంటి వారు నేను అడిగాను, నవ్వుకుంటా వస్తున్నారు అక్కన అమ్మలక్కలు.
సరే అమ్మా ఏంటి బాగా నవ్వుతూ ఉన్నారట, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నామా అన్న. అవునా, సరే మరి ఏం వాక్యం విన్నారంటే ఒక్కరు చెప్పలేదండి. ఏం చేయండి, ఒక్కరు చెప్పలేకపోయారు. ఏంటంటే వాక్యం విత్తబడలా. వాక్యం విత్తబడుతుంటే హృదయాల్లో మంచి నిలబడిన విత్తనం వలె అదేం చేస్తుంది, స్వీకరిస్తుంది. హల్లెలూయా. మరుసటి దినాన మేము వెళ్ళాము. నేను వాక్యాన్ని సత్యాన్ని బోధిస్తున్న 3వ దినాన నాకు ఒక చిన్న స్లిప్పు రాసి పెడుతున్నారు, మీ సమయం అయిపోయింది. ఏంటండి, సత్యాన్ని బోధిస్తే ఒప్పుకోరు, ఆత్మదేవుని ప్రకటిస్తే ఒప్పుకోరు, ఉన్నదన్నట్టే పగలగొడితే ఒప్పుకోరు. నువ్వు ఒప్పుకోకపోయినా నాకున్న కొంచెం సమయం, ఇంత సమయం అవసరంలా, నా యేసుక్రీస్తు సత్య స్వరూపుడైన దేవుడు ప్రకటిస్తాను. నా దేవుడు నాలో ఆయన బయలుపడాలా. రైజలా. అందుకే యేసయ్య అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన మరణము వచ్చినా నేను దిగులు పడను, బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైనా లాభమే. ఈ లోకం ఎప్పటికైనా నశించేది, ప్రాణం ఎప్పటికైనా ఒకరోజు పోయేదే. ఈ పోయే ప్రాణానికి, అల్పమైన ప్రాణానికి ఈ లోకపు మోహము, ఆశలు, తీపి లోక ఆశలతో పరుగులెత్తుతున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఫుల్ స్టాప్ పెట్టి నీ జీవితానికి. ఆత్మదేవుడు ఏం చెప్తాడో దానికి లోబడి నడువు. సత్యస్వరూపునికి ఎలా బోధిస్తాడు, అక్కడికి వెళ్తే నాకు బాగోద్దు, ఇక్కడికి వెళితే నువ్వు బాగోద్దని నువ్వు దేవుని శోధించద్దు. ఉన్న పాటను నువ్వు ప్రార్థన చేయి. నీకు అనుకూలమైన స్థలంలో నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు అక్కడే దేవుడు నిన్ను కట్టి ఉన్నాడు, మందలో చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నికోదేము చెప్పాడు, ముసలప్రాయమైన వాడు ఎలా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా పుడతాడన్నాడు. అయితే యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటితోనూ ఆత్మతోనూ జన్మించాలా, క్రొత్తగా పుట్టాలి. ఇప్పుడు జన్మించారు, పాపపు జీవితం అంతా చనిపోయాడు, నూతన సృష్టిగా మారాడు. ఎవరు? శ్రీనివాసు. పాత శ్రీనివాసు, పాత సుబ్బమ్మ చనిపోయారు, క్రొత్త డానియేలుగా లేచాడు. చనిపోయిన పునరుద్ధానుడు యేసుక్రీస్తు వారు 3వ దినాన ఎలా లేచాడు? పునరుద్ధానుడు అని పేరు. ఏం పేరు? ఒట్టి యేసయ్యే కాదు, నజరేయుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు లేచాడు. మేము పునరుద్ధానుడ యేసుని ప్రకటిస్తున్నాము. ఆమేన్. మేము ఎవరిని ప్రకటిస్తున్నాము? పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని. పేరు మార్చబడక, జీవితం మార్చబడక, మేము బాప్తిస్తాలు తీసుకుని ఎలా పోతాయి? శాపపు కట్లు, దెయ్యపు కట్లు, రోగపు కట్లు, నీ కుటుంబంలో ఆర్థికమైన కట్లు. శాపము పోవాలంటే, ఆ పాపమును చంపాలంటే నీ పేరు మార్చబడి ఆ జీవ గ్రంథములో లిఖింపబడాలా. పాత శ్రీనివాస్ ఏం చేయబడ్డాడు? పాత ఆదిలక్ష్మి ఏం అయిపోయింది? ఆ నీళ్ళల్లో చనిపోయి మేరీగా లేచింది. చనిపోయిన శ్రీనివాసు డానియేలుగా లేచాడు. చనిపోయిన సుబ్బమ్మ ఏం చేసింది? కృప. హల్లెలూయా. కానీ వీళ్ళకి కావాల్సిన ఇంకొకటి బ్యాలెన్స్. ఆ లోకం అనే ప్రయాణంలో జీవిస్తున్న మనకి బ్యాలెన్స్ చేసి, ఒక బండికి బ్రేకులు పట్టేది అక్కడ ఎలాగుంటుందో, బ్రేక్ లేకపోతే ఏమైపోద్ది? బండి ఫాస్ట్గా పోతాం. బ్రేక్ వైర్లు కట్ అయిపోయింది మనకు తెలియదు, కానీ ఎక్కడైనా పోయి మోదికినిందాక అదేం చేయబడదు, ఆగదు. అలాగే మనం జ్ఞానస్థానం తీసామని లోకంలో, ఈ పాపపు ప్రపంచంలో నేను పరిశుద్ధంగా జీవిస్తామనంటే అది సాధ్యమే కాదు బాబోయ్, అది సాధ్యమే కాదు. ఆ బ్రేకులు లాంటి, వైర్ లాంటి ఆత్మశక్తి మనకు కావాలా. పాపుల 4 ఉంటారు, వారి మధ్యలో నువ్వు వెళ్ళి ఒకవేళ ఉన్నావంటే అక్కడ దేవుడు నీ నిమిత్తంగా వాళ్ళ ద్వారా మాట్లాడతాడు, నీ ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు ప్రభు. లేదు, నిన్ను అక్కడ నుంచి మెల్లిమెల్లిగా బయటకు లాక్కొచ్చేస్తాడు. అపాయమైన ఒక కార్యం జరుగుతున్నా, దుర్మార్గుల నీకు పన్నాగం పట్టినా ప్రభు నిన్ను అక్కడి నుంచి తప్పించుటకు మార్గాన్ని కలుగు చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల నీ పైన ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము మరొక వాక్యాన్ని, అపోస్తలులు రాసిన సువార్త అపోస్తలులు 2:36 చదువుదాము. అపోస్తలులు
ஆகையினால் நீங்கள் சிலுவையில் அறைந்த இந்த இயேசுவை தேவன் ஆண்டவரும் கொஞ்சம் சொல்றேன் సరే తెలుగులో చదువుతాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఇది ఎవరు బోధిస్తున్నారు చెప్పండి? పేతురు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కానీ అక్కడ జరుగుతున్న విషయము చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత వారు అంటున్నారు, కింద జనం ఇలా కూర్చున్నారు మందిరంలో, వింటున్నారు సువార్త. ఆ సేవకుడు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినని ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా హల్లెలూయా. ముందేం చేశాడు? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని సత్యంగా చెప్పిన దేవుడు ఇప్పుడు రూడ్గా చెప్తున్నట్టే. కొందరంటే ఏందయ్యా నువ్వు తెగ మాట రూడ్గా మాట్లాడుతున్నావు, నీ మాటల తేడాగా ఉన్నాయే అంటారు. అట్నే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యేసు దేవుడని ప్రభువని క్రీస్తు అని నియమించినని ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. అప్పుడు అక్కడ కూర్చున్న వారందరూ 37 చదువుదాము. இது அவர்கள் கேட்ட பொழுது இருதயத்திலே குத்தப்பட்டவர்களாய் பேதுருவையும் மற்ற அப்போஸ்தலர்களையும் பார்த்து, சகோதரரே நாங்கள் என்ன செய்ய வேண்டும் என்று என்றார்கள். ஹல்லேலூயா. இந்த வார்த்தை கேட்ட உடனே அந்த இருக்கிறதான இடத்துல இருக்கிறவங்க எல்லாருமே அவர்களை பார்த்து, அப்போஸ்தலர்களை பார்த்து, பேதுருவை பார்த்து, சகோதரர்களே நாங்கள் என்ன செய்யட்டும்? நீங்க சொல்றதான இந்த வார்த்தை கேட்கும் போது எங்கள் இருதயங்கள் என்ன படுகிறது? குத்தப்படுகிறது. ஏனென்றால் நான் பாவத்தில் இருக்கிறேன், சாபத்தில் இருக்கிறேன், அக்கிரமத்தில் இருக்கிறேன், அநியாயத்தில், விசாரத்திலையும் வாழ்ந்து கொண்டிருக்கிறேன். என் வாழ்க்கை ஒரு இன்ச்சு கூட சேஞ்சஸ் ஆகல. நான் சம்பாதிக்கிறேன், உழைக்கிறேன். என் வயது சிறு வயதில் எனக்கு கல்யாணம் ஆகிவிட்டது, பிள்ளைகளும் பெற்றெடுத்தேன், கணவனார வாழ்ந்து கொண்டிருக்கிறேன். ஒவ்வொரு நாளும் என் வாழ்க்கை நரகம்தான். ஆனால் நாங்கள் என்ன செய்யட்டும்? நான் சொன்னாங்க, இயேசு கிறிஸ்து எப்படிப்பட்டவர், அவருடைய காரியங்கள், அவருடைய வார்த்தைகள், அவரை நம்பினவர்கள் வாழ்க்கை செழிப்பா இருக்கிறது எனக்கு தெரியும். ஆனால் இன்றைக்கு இப்பொழுதும் நீங்கள் சொல்லப்படுகிறதான வார்த்தைகள் எங்களுடைய இருதயங்கள் என்ன செய்யப்படுகிறது? குத்தப்படுகிறது. நாங்கள் என்ன செய்யட்டும்? நாங்கள் ఏం చేయాలో చెప్పండి? సేవకుని అడుగుతున్నారు. హల్లెలూయా. తెలుగులో చదువుదామా. వారు ఈ మాట విని హృదయములలో ఏం చేశారంట? ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా మరొక జన్మముగా పుట్టాలన్నారు. అనిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభువే సిలువ వేసిన యేసే దేవుడని మీరు నమ్మితే నమ్మాల్సిందే అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు. అయితే వారు ఈ మాటలు విని హృదయాలలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, అయ్యా మీరు బోధిస్తున్నారు, ఇది క్రొత్త మాటలుగా ఉన్నాయి. మేము అనేక దినాలు కొన్ని సంఘాలకు వెళ్ళాము, అనేక సంఘాలు పరిగెత్తాము, కానీ బైబిల్లో ఉండేదే చెప్పారా, ఎలా చెప్పారో, కానీ ఈరోజు వింటున్నప్పుడు అది క్రొత్తగా ఉంది. మా హృదయాలు నొచ్చుకుంటున్నాయి, మా హృదయాలు కదిలింపబడుతున్నాయి. దీనిపైన మేము ఏం చేయాలా? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏమి నామమా బైబిల్ ఉన్న వాళ్ళంతా బైబిల్ ఎత్తి చూపించండి నాకు. బైబిల్ ఉన్న వాళ్ళంతా, ఈ బైబిల్ అందరికీ పేరు ఈ మాట రాయబడి ఉందండి. ఏం నామమునా? తండ్రి కుమార
ప్రభుతో నడిచి అద్భుతాలు చూసి ఆ 12 మంది ఈ లోకమంతా సువార్త చెప్పబట్టి ఈరోజు మనము దేవుడి వాక్యం వింటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారు చెప్పకపోతే ఈరోజు మన వాక్యాన్ని వినలేము. కానీ ఈ వాక్యాన్ని తారుమారు చేసి వారికి అనుకూలపరుచుకొని వాక్యాన్ని మార్చి చెప్పే సంఘాలు ఉన్నాయి. మనకు అవసరం లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ పేతురు అంటున్నారు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఏం పడొద్దంట? தமிழ வாசிப்போம் அந்த வசனத்தை. பேதுரு அவர்களை நோக்கி மனம் திரும்பி ஒவ்வொருவரும் பாவ மன்னிப்புக்கென்று இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே ஞானஸ்தானம் பெற்றுக்கொள்ளுங்கள், அப்பொழுது அப்பொழுது என்ன பெறுவீர்கள்? பரிசுத்த ஆவி பெறுவீர்கள். இன்றைக்கு யாருக்கெல்லாம் பரிசுத்த ஆவி வேணும்? లాస్ట్లో మనం ఇంతటితోటే నేను ముగిస్తున్నా. ఇంకా ఉండే చాలా వాక్యాలు దేవుని చిత్తమైతే వచ్చే వారము కంటిన్యూ చేస్తాను. ఆమేన్. అమ్మ కొంచెం ఇంకో 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇంకొక వాక్యానికి వెళ్తాము. హల్లెలూయా. అందరూ అలాగే వీతిపై చూస్తున్నారు. హల్లెలూయా. కొంచెం ఒక 10 నిమిషాలు ఇస్తారా? హల్లెలూయా. ఇస్తారా అని ఎవరు చేయలేస్తాము. ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేసేద్దాం. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ అడిగారు, ఏమని అడిగారు? పరిశుద్ధాత్మ పొందుకుంటారు. ఇప్పుడు మనం అందరం చివరిలో ఏం చేస్తాం? అందరం లేచి నిలబడి ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దాహంగా వాంఛతో ఆసక్తితో ఉంటే యేసయ్య నేను నింపబోతున్నా. నేను ఛాలెంజ్గా చెప్తున్నా, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అభిషేకంతో నింపబడి వెళతావు. నీ బలహీన కట్లు, అపవిత్ర కట్లు, నిన్ను మందిరానికి రానిక బంధించిన కట్లు, నీ సమాధానం కోల్పోయి చేసిన అపవాది కట్లని యేసయ్య విడిపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసాము. ఆ తర్వాత కింద వాక్యాన్ని చదువుదాము. చాలమ్మా. అదే అపోస్తులు రాసిన గ్రంథము, అక్కడే అపోస్తులు రాసిన సువార్త 19:1 చూద్దాము. చివరిగా అది చూసేసి ముగిచ్చేద్దాం. 19:1. చాలయ్యా, తెలుగులో చదువుదాం. జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి తమ శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పొందితిరా? ఏం పొందితిరే? అడుగుతుండే వాళ్ళని చూసి, సంఘాన్ని చూసి, అయ్యా నేను ముందు బోధించిపోయాను, పరిశుద్ధాత్మ నింపబడ్డారు అని మరలా పోయి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడుగగా, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు ఎవరండి? ఎఫెసీలో ఉన్నవారు. వారెవరు? కొరింథీలో ఉన్నవారు. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ జనం ఏమడుగుతున్నారు? ఆయన వచ్చి బోధిస్తున్నప్పుడు బోధకులు ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. అయితే నేను చెప్పే సత్యం అది ఒక వ్యత్యాసంగా ఉండును. హల్లెలూయా. నేను చెప్పే సత్యము వ్యత్యాసం. ఎలాగంటే ఉన్నది ఉన్నట్టే. బైబిల్ మరుగు చేసేలా కొన్ని మందిరాలలో సత్యాన్ని మరుగు చేస్తారు. ఎందుకంటే కానుకలు రావు, ఏం రావు, పేర్లు రావు, గొప్పతనాలు రావు, ప్రఖ్యాతులు రావు, కార్లు కొనలేరు. హల్లెలూయా. కానీ మనకి ఏది వద్దు. ఒక్కరోజుకి కావాల్సిన ఆహారము, ఆనాటికి కావాల్సిన ప్రతి కార్యాలు నానాటికి ప్రభు నాకు ఇచ్చిన చాలు, నేను దేవుని కొరకు జీవించి మరణిస్తా. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే 2వ వచనం చూద్దాం. தமிழ்ல வாசிப்போமா? நீங்கள் விசுவாசிகள் ஆன பொழுது பரிசுத்த ஆவியை பெற்றீர்களா என்று கேட்டார். அதற்கு அவர்கள் பரிசுத்த ஆவி உண்டு என்பதை நாங்கள்
ஹல்லேலூயா. நாங்கள் இந்த சபையில கேள்வி பட்டதே கிடையாது. ஒரு வாட்டி அல்லேலூயா சொல்லாமா? அல்லேலூயா சொல்லாமா? அந்த கூரை பிரிஞ்சு పోయணும். హల్లెలూయా. పిశాసు వెళ్ళిపోయిందండి. మన హృదయాలలో వాక్యం నాటబడుతుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, ఏమని చూస్తున్నామంటే వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి ఏమేమో ఎరగలేదని చెప్పిరి. అంటే వస్తుండ్రయ్య బోధకులా ఏం చేస్తున్నారు? నిన్న ఒక సమస్య జరిగింది మా కుటుంబ సభ్యులలో. ఒక పాస్టర్లు కొనుక్కి వచ్చారు. పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్యా, నేను అలా తట్టి బయటికి వెళ్ళి పిలుచుకొచ్చాను. నాతో పాటు మా బిడ్డవాడు రఘుబాబు కూడా వచ్చాడు. నేను మరి బాప్తిసం అక్కడ ఎలాగ వివాహం చేశారు? మీరు సంఘ కాపురులు కదా, ఆ బిడ్డ గురించి మీకు తెలియదా? మరి సంఘ కాపురులకి వచ్చే బిడ్డలు చిన్నవారైనా పెద్దవారైనా నువ్వు పెంచే గొర్రెలు, ఏ గొర్రె ఎలాగుంటుంది, ఎవరు ఎలాగుంటారని చెప్పి చేసి వాళ్ళు సర్దుబాటు చేసి వాళ్ళు క్రమశిక్షణ పెంచవా అంటే అవన్నీ మాకు తెలీదు. ఏంటంటే పెళ్ళి చేయమన్నారు, పెళ్ళి చేసాము. ఏం చేసాము? పెళ్ళి చేయమన్నారు, పెళ్ళి చేసాము. దాదాపు 4 గంటల సేపు మాకు ప్రాబ్లమ్స్లో మాట మీద మాట గొడవలే జరిగాయి ఆ కుటుంబ సభ్యులలో. నేను అడిగాను, మీరు ఎలా ఈ అబ్బాయి కొరకు అమ్మాయిని అడిగి అమ్మాయిని పిలిచి ఆ పెళ్లి వివాహాన్ని ఎలా జరిగించారు? ఆ పెండ్లి కుమారుడు ఎవరు విశ్వాసి? నీ సంఘపు విశ్వాసి. ఎవరు విశ్వాసి? నీ సంఘపు విశ్వాసి. మరి ఎలా చేస్తారు? అమ్మ అది నాకు బాధ్యులు కాదు మేము అని. మరలా వచ్చి ఏమంటుంది? అబ్బాయి మారుతాడులే అమ్మా. ఏంటండి? అబ్బాయి మారుతాడులేమ్మా, నువ్వు దేవుడి బిడ్డవమ్మా, నువ్వు ప్రభువు నమ్ముకున్న దానివమ్మా, నువ్వు ప్రయాసపడమ్మా, నువ్వు ఓపిక కలగమ్మా, నువ్వు ప్రార్థన చేయమ్మా, ఆ బిడ్డను మార్చమ్మా. అప్పుడు నువ్వు జరిపించిన సంఘం ఎట్లాంటి సంఘమో? పరిశుద్ధాత్మ అన్నదే లేదు. జీతాల కొరకు సేవ, పోస్టుల కొరకు సేవ, ప్రఖ్యాతులు పేర్ల కొరకు సేవ, వివాహాలు చేస్తే మాకు సంపాదన దొరుకుతుందని రిజిస్టర్లు పెట్టుకున్న సేవ దేవునికి ఇష్టం లేదండి. సేవకులంటే ఏ దర్శనం ప్రభువు ఇచ్చాడు, ఎలా ఆయన పిలిచాడో ఆ ట్రాక్లో నిలబడి సేవ చేయాలా. ఆమేన్. అయితే ఈ ప్రజలు అంటున్నారు, నేనన్నా మార్చుకో ఆడు మారతాడంటే నేను అన్నాను, అతను మారతాడని మీరు పిలుస్తున్నారు, మేము పంపిస్తాము, కానీ నువ్వు అతనికి గ్యారెంటీ ఇస్తావా? పాస్టర్ అమ్మవి. ఏంటండి? పాస్టర్ అయ్యవి, పాస్టర్ అమ్మవి. మీరు గ్యారెంటీ ఇవ్వండి. మీ విశ్వాసే కదా, మీ సంఘానికి వచ్చే కుటుంబమే కదా, ఆ బిడ్డ ఎటువంటి వాడో నీకు తెలుసు కదా, నువ్వు గ్యారంటీ నేను పంపుతాను, ఎవరు అవసరం లేదు, 50 మంది ఉన్నారు మా పక్క, నేను పంపిస్తాను, నా మాటకు లోబడతాను. అది ఎలాగా? ఏంటండి? నీ పెళ్ళి మాత్రమే చేసాము, మాకు పట్టింది కాదండి. అప్పుడు ఎందుకు మాట్లాడతావు? మాట్లాడద్దు. హల్లెలూయా. పాస్టమ్మకి ఈ పాస్టమ్మకి ఫైట్. వాస్తవం అది, నిజం అది. అయితే ఇదే సంఘములు అంటున్నారు, అదేం సంఘమో? కొరింథీలో ఉన్న సంఘం ఏమంటున్నారు? అయ్యా మా సంఘం అనేక ఏళ్ళుగా ఉన్నది, 100 సంవత్సరాలుగా ఉన్నది, మేము అనేక కార్యాలు సంఘాన్ని కట్టించాము, బలిపీఠమును అలంకరించాము, పోస్టర్లు కొట్టించాము, భోజనాలు పెడుతున్నాము, గొప్ప గొప్ప సేవకుల్ని బయట విదేశాల నుంచి దొరలొస్తున్నారు. అయితే వింటున్నామే కానీ ఈ పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకెవరో బోధించలేదు. ఆ ప్రజలు అంటున్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడో తెలుసా అండి? చదువుదాము. அப்பொழுது அவன் அப்படியானா நீங்கள் எந்த ஞானஸ்தானத்தை பாப்திஸ்மோ ఎలా పొందారు అంటున్నారు. எந்த ஞானஸ்தானத்தை பெற்றீர்கள்? அப்படியானா நீங்கள் எந்த ஞானஸ்தானத்தை பெற்றீர்கள்? அதற்கு அவர்கள் யோவான் கொடுத்த. హల్లెలూయా. యోహాను ఏం చేశాడు? నీటి ద్వారా తండ్రి కుమార ఆయనే అనేసి చెప్పాడు. అయితే తెలుగులో చదువుదామా? అప్పుడు అతడు మీరు దేనిని బట్టి బాప్తిస్మ పొందుతారని అడగగా వారు యోహాను బాప్తిస్మను బట్టియే అని చెప్పిరి. చూడండి, మేమేం బాప్తిస్మ తీసుకున్నాము?
ఇప్పుడు మీలో మీకు ఒక ప్రశ్న రావాలా? విన్న వారందరూ ఏమన్నారు? మేము కూడా బాప్తిస్తాలు పొందాము, కానీ ఏం బాప్తిస్తం అనేది మాకే అంతు పట్టలేదంటే సరే అడిగారు ఆయన. అయితే మీరు ఏ నామంలో తీస్తారంటే యోహోను ఇచ్చిన బాప్తిస్తము. యోహోను కాదు, మార్గదర్శి. అక్కడ అంటున్నది యోహోను రాసిన సువార్త 14:6 తీసి చదువుదామా. యోహోను எழுதின సువిశేషத்தில் 14వ అధికారం 5వ వచనము 6వ వచనము, நானே வழியும் சத்தியமும் ஜீவனமாயிரு, நீங்கள் என் நாமத்தினாலே எதை கேட்பீர்களோ குமாரனில் యోవన్మా 14. యేసు నేనే మార్గమును సత్యమును హల్లెలూయా. యేసు చెప్తున్నా నేనే మార్గమును సత్యమును. చూడండి, మన మధ్యలో ఉన్న శ్రీనివాస్ అనబడిన డానియల్ బ్రదరు పోయిన వారం అనుకుంటా బాప్తిసం పొందగానే ఆయన బండి మీద ఉన్న ఒక కార్యం ఉండిందంట. నాకు తెలియదు, నేను చూడలేదండి. తెలియక ఎక్కడెక్కడో పోయేసి ఒక వాక్యంలో దాని మీనింగ్ ఏంది అక్షర జ్ఞానం లేదండి పాపము. వాగ్దాన ఆరాధనకు వచ్చి నా దగ్గర కూర్చొని చాలా కళ్ళు కమిలిపోయి కళ్ళల్లో నీళ్ళతో గుండె నిబ్బరంతో బాధతో ఏడుస్తున్నాడు. అక్క మీరు చెప్తున్నారా వింటున్నాను, నా బైబిల్ తెరుస్తున్నాగానే అక్షర ముక్క నాకు కనిపించలేదు, తెలవలేదు, చాలా బాధగా ఉందని కుమిలిపోయాడు. దానికి ముందే ఏం చెప్పాడు, బైక్ చూస్తూ మేమందరం దిగితే మాతోనే ఉండి వచ్చాడు కిందకి. అన్ని పనులు ముగించుకొని వచ్చాము. ఆ వాక్యం తన బండి మీద ఏముందో అని తెలియలేదండి. ఎంత ఆశ్చర్యం అండి. తన వాక్యము బండి పైన వేసుకున్న మాట ఏమి అనుకొని తెలియదు. నేనే మార్గమును సత్యమును జీవం అని పెట్టాడు. ఆయనే మనకు మార్గదర్శి, ఆయనే సత్య స్వరూపి, ఆయనే నీకు ఈ లోకంలో జీవం ఇచ్చేవాడు, పరలోక రాజ్యానికి జీవంతో నడిపించేవాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకు తెలియలేదు. వచ్చిన ప్రసంగికులంతా అవన్నది మాకు 1 సంవత్సరం రాత్రి జరిగిన మాకు పోట్లాట్లు మాకు 1 సంవత్సరం 2 సంవత్సరాల సంఘంలో ఉంచుతారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఏం చేస్తారంట? ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వేరే ఎక్కడ వేస్తారో మాకు తెలియదు అమ్మ మాస్టర్ గారు. బాబు నీకు తెలియదు, రఘుని అలాగే మాట్లాడి గద్దిస్తుంది. నీకు తెలియదు బాబు, మమ్మల్ని ఎందుకు అడుగుతారు, దేనికి అడుగుతారు, మధ్యవర్తులు ఎవరో మీకు పిల్లని చూపించినాడు, పిల్లోడిని చూపించినాడు అన్నది. నేను అలా లేదు, మీరు సేవకులు కదా, మీరు ఎలా బాప్తిసం ఇచ్చారా? ఈ లేదంటే మా సంఘంలో మాకు నడిపింపులో మాకు బాప్తిసాలు అనేదే లేదు, బాప్తిసం అనేదే లేదంటండి. ఏ సంఘాలండి అయ్యి? అప్పుడు ఈ వాక్యము బైబిల్ గ్రంథంలో ఉండేదే కదా ఈ మాటలు మనం కొట్టివేయన అవుతుందా? ఆయన కొడతాడు, మన మీద కొట్టేసామంటే ఆయన మనలో కొడతాడు. హల్లెలూయా. మా సంఘంలో మేము నడిపించేది మాకు ఇచ్చిన ఉద్యోగాలు అనే ఒక కాపరి పని, బాప్తిసాలు అనే మాటే లేదు అనేది. ఇంకేంతో మాట్లాడటం వేస్ట్ రా రఘు, వచ్చేయి హల్లెలూయా అనేసి మేము బయటకు వచ్చేసామండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే ఆ ప్రజలు అంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్న విషయం మాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ ఒకవేళ ఇన్ని రోజులుగా రక్షణ పొందాను, మందిరానికి వస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు రుచులు తెలియలా, ఆ విషయంనే నేను ఆలోచించలా, అది ముఖ్యంగా కావాలన్న విషయం నాకు తెలియలేదని నువ్వు అనుకుంటే ఈరోజు దేవుడు చివరిగా వెళుతున్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కింద వాక్యాన్ని చదువుదాం. ప్రైజ్ అలా చదువమ్మా కింద. ప్రైజ్ అలా. అది కేట పెరుగు ఏం చేశారు? కర్తరాగి యేసుక్రీస్తు నామతనాలే జ్ఞానస్నానం పెట్టారు. తెలుగులో చదువుదామా? 6వ వచనం చదవండి, మరి సమయం అయిపోతుంది, ఇంటికి వెళ్ళినాక చూడండి. 6వ వచనం చదువు.
వారు 6వ వచనం తరువాత ప్రైజ్ ద లార్డ్. బాప్తిసం పొందిండ్రు యేసుక్రీస్తు నామమున. పొందిన తర్వాత అపోస్తలుడైన పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మరొకటి ఉంది. అప్పుడు వారు ప్రైజ్ ద లార్డ్ భాషలతో మాట్లాడేటకును ప్రవచించుటకును మొదలు పెట్టారు అంట. స్టార్ట్ అయింది ఇక వాళ్ళ నోరులు. అయ్యా ఆరాధిద్దాం, లేయండి, పాట పాడదామంటే తెలుసు పాట, కానీ ఏమైనా అడిగితే నాకు రాదమ్మా, పాట తెలీదా. హల్లెలూయా. నేర్చుకోవాలనే హృదయంలో ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా నోరు తెరవబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏం జరిగింది? వారు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు భాషలతో, ఏం భాషలతో? అన్య భాషలతో మాట్లాడసాగారు. ప్రవచించేవారుగా లేశారండి. ప్రవచించేవారంటే ఇక్కడ కూడిన వారిలో ఎవరు వ్యాధితో వచ్చారు, మరుగైన పాపములో ఉన్నారు, ఎలాంటి దొంగతనములో ఉన్నారు, ఎలాంటి పాపపు ఉపిలో జీవిస్తున్నారని దేవుని ఆత్మ వాళ్ళలో నుంచి బయలుపడతాడు ప్రవచనముగా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనకి బాప్తిస్మ తర్వాత విశ్వాసికి కావాల్సిన ఆయుధము పరిశుద్ధాత్మ. ఆమేన్. మూసేస్తున్నా, లేచి అందరం నిలబడదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. மைட்டி காட். யாவரும் கேட்போமா? ஐயா, இத்தனை நாட்களாய் நான் உம்மை விட்டு வெகு தூரம் போயிருக்கிறேன். உம்முடைய அன்பை விட்டு, உங்களுடைய கரங்களை விட்டு, உம்முடைய கிருபை விட்டு நான் பேருக்கு கிறிஸ்தவனாய் வாழ்கிறேன், பேருக்கு விசுவாசியாக வாழ்கிறேன். ஆனால் உண்மையுள்ள வாழ்க்கை உமக்கென்று நான் வாழ்கிறது அல்லப்பா, இல்லையப்பா என்று சொல்லி நாம் யாரும் தேவனுடைய பாதத்தை மறுபடியும் ஒரு விசை அவர் கரங்களில் ஒப்பு கொடுத்து ஒப்புரவாயி தேவனிடத்தில் நாம் கெஞ்சுவோமா? ஐயா, உடைய பரிசுத்தாவி எப்படிப்பட்டது, அது எப்படிப்பட்ட அனுபவம் தருகிறது, அது எப்படிப்பட்ட வாழ்க்கையாய் மாற்ற போகிறது, அது எனக்கு தாரும் ஐயா, அப்படிப்பட்ட அபிஷேகத்தை என்னை நிரப்பும் ஐயா என்று சொல்லி நாம் யாவரும் ஒரு மனதோடு கேட்போமா? எதை குறித்து யோசிக்காத மகளே, இன்னும் சிறிது நேரம் தான் நாம் இந்த இடத்துல இருக்க போகிறோம். அதன் பிறகு நாம் யாவரும் போக போகிறோம். ஹல்லேலூயா. இன்னும் நேரம் என்று சொல்லி வேதனைப்படாதே. ஹல்லேலூயா. இருக்கிற கொஞ்ச நேரம் கர்த்தருக்கென்று நீ ஒப்புக்கொடு. ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஹல்லேலூயா. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Thank you, my dad. Orimo krailimo wasi kanadara dini virokaralaba. Thank you, my Lord Jesus, mighty God. Hallelujah. Niku stotralu, 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 stotralu. Raja niku stotralaya, stotralaya, stotralaya. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వారు నన్ను ప్రైజ్ ద లార్డ్ పాడదాం. ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. yes Lord Jesus పాడదాం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. పాడదామా అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తాం. భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా. హృదయాన్ని తెరిచి చప్పట్లు కొడితే కళ్ళు ముద్దాము. అందరం కళ్ళు ముద్దాము. கண்களை மூடி கர்த்தரை நோக்கி பார்ப்போமா, அவருடைய தரிசிப்போமா. அவர் கல்வாரி காட்சி నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అప్పగిద్దామా? అయ్యా నీ కొరకే నేను జీవిస్తాను తండ్రి, నా జీవితాన్ని మార్చండి, నా పాపపు జీవితాల నుంచి విడిపించండి, నా శాపపు జీవితాల నుంచి విడిపించండి, నాకు శాంతి సమాధానం నా హృదయాన్ని దయచేయండి. మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరా
ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతో జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే గమ్యము, నీ బాటలో నడుస్తా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా దైవము, నీ బాటలో నడుస్తా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా 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 నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. ఇది నాకు అసాధ్యము ప్రభువా. అయ్యా నీ ఉంటేనే నా జీవితము, నేను నడిసే ప్రతి అడుగులలో నాకు సాధ్యంగా మారును. ఎస్ లార్డ్ జీసస్ మై చిగా. అయ్యా నీ పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా మీరు దిగిరండి నైనా. ప్రతి శిరస్సుని మీరు ముట్టండి, ప్రతి హృదయాలు మీరు తాకండి, ప్రతి పాపపు శాపపు కట్లచి మీరు విడిపించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు విడిపించండి ప్రభువా, మరి శక్తితో నింపండి ప్రభువా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ గాడ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ మై హోలీ పవర్ ద లార్డ్ జీసస్. అయ్యా ప్రతి శిరస్సుని మీరు తాకండి ప్రభువా, మీరు తాకండి నాయనా, మీరు అభిషేకించండి నాయనా. నీకు స్తోత్రాలు. ఏ హృదయములో పాపము శాపము అక్రమాలు ప్రతి విషయాలనైనా లోకపు కార్యాలు దాగి ఉన్నవు మీరు తాకి బయటికి తరమండి ప్రభువా. ఒక నూతనమైన హృదయాన్ని ఇవ్వండి, నూతనమైన తలంపులు ఇవ్వండి, నూతనమైన జీవితాన్ని ఇవ్వండి, నూతనమైన కార్యాలు జరిగించండి. ఇంతవరకు ప్రభు తామే మనతో ఉండి నడిపించి ఆయన మాటల ద్వారా మనల్ని హెచ్చరించి పరిశుద్ధాత్మ దేవుని కృప ఎలాంటిదని, అది మనం పొందుకునే విధానం ఏంటని ప్రభువు మనకు నేర్పించాడు. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, కుటుంబాలను పోషించండి, ప్రతి అవస్థతలు తీర్చండి. వచ్చింది మంచిదని సమాధానం కలిగి సంతోషంతో ఆత్మతృప్తితో మెండైన దీవెనతో వెళ్ళటకు మీరు సహాయం వచ్చేయమని స్తుతి ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.